తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందంపై సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్యాథలాజికల్ లయర్ అంటూ శ్రవణ్ ఆరోపించారు. అబద్దాల పునాదుల మీద సీఎం రేవంత్ పరిపాలన చేస్తున్నారంటూ విమర్శించారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలిచ్చినట్లుగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు దాసోజు శ్రవణ్. మోదీని బడే భాయ్ అంటున్న రేవంత్ ఇద్దరి మధ్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని అన్నారు. రాహుల్ గాంధీ ఓవైపు మోదీని దించేయాలని చూస్తూ ఉంటే రేవంత్ మాత్రం మోదీనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారంటూ ఆరోపించారు. మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి నరేంద్ర మోడీ గారిని బడాబాయ్ అని చెప్పని, గుజరాత్ మోడల్ను తెలంగాణలో అమలు చేస్తా అని చెప్పని ఏదైతే చెప్పినారో దాంతో పాటుగా మళ్ళా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ తన అబద్ధాలకు అంతు లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలాడి కేసీఆర్ గారి పైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసినటువంటి ఒక వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. దీని ద్వారా ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఎంత ప్యాథలాజికల్ లయర్ అనేటువంటిది ప్రజలందరికీ తెలియజెప్పాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఇది నమ్మశక్యంగా ఉందా? ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చేసినానని చెప్పని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏమనాలో తెలంగాణ సమాజం దయచేసి చెప్పండి. ప్యాథలాజికల్ కంపల్సివ్ లయర్గా మారిపోయినారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద కాకమ్మ కబుర్లు చెప్పి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టుగా గత ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుక్కతో ఒక గుండ్రాయి కడితే కూడా చక్కగా కాదన్నట్టుగా అదే అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.